నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నడశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం యాక్టింగ్ టాస్క్స్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే టాస్క్ అంటే ఏంటి అంటే యాక్టింగ్ చేసేటప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ మనకి అడ్డం పడుతుంటాయి, వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా, అసలు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, వీటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ని ఇప్పుడు మనం విల్ డిస్కస్. జనరల్గా ఈ యాక్టింగ్ టాస్క్లో మనకు ఒక ఆర్డర్ ఉంటుంది. దాంట్లో యాక్షన్, ఒలిషన్, అబ్స్టకిల్, అడ్జస్ట్మెంట్, ప్రజెంటేషన్. ఇది మనకు ఆర్డర్. ఫస్ట్ అది యాక్షన్ అంటాం. అంటే మనం ఏం చేయాలి, వాట్ ఈజ్ మై యాక్టివిటీ, నేను చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, దీన్ని మనం యాక్షన్ అంటాము. ఒలిషన్ అంటే ద కాజ్ ఆర్ మోటివ్ బిహైండ్ ది యాక్టివిటీ. నేను నడుచుకుంటూ వెళ్ళవలెను, ఎందుకు నడవాలి, అది తెలిస్తే నడిచే ప్రాసెస్ మారుతుంది. నేను ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి, ఎందుకు నడవాలి, అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి నేను వాటర్ బాటిల్ తీసుకొని తాగడం కోసం నడవాలి, ఒక రకంగా నడుస్తాను. బాగా ఆకలిస్తుంది, అక్కడ ఫుడ్ ఉంది, ఫుడ్ తినడానికి వెళ్తున్నాను, ఒక రకంగా నడుస్తాను. అక్కడ ఒక 100 రూపాయల నోటు పడుంది, అది తీసుకోవడానికి వెళ్ళాలి, ఒక రకంగా వెళ్తాను. ఎవరు లేరు, నేను తీసుకోవడానికి వెళ్ళాలి, ఒక రకంగా వెళ్తాను. అందరూ ఉన్నారు, ఎవరికీ తెలియకుండా నేను వెళ్ళి తీసుకోవాలి, ఒక రకంగా వెళ్తాను. ఒకడొకడు పడిపోయారు, లేపడానికి వెళ్ళాలి, ఒక రకంగా వెళ్తాను. నడకే, కానీ నడిచే ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది మోటివ్ ఆర్ కాజ్ బిహైండ్ ది యాక్టివిటీ, దాన్ని ఒలిషన్ అంటాము. సో ఈ యాక్షన్కి బేస్ ఒలిషను. నేనేం చెయ్యాలి అనేది ఎందుకు చెయ్యాలో తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. మనకి 5 Ws గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఒక మాడ్యూల్లో. హూ యామ్ ఐ, విత్ హూమ్, వాట్, యాక్టివిటీ ఏంటి, వెన్, వేరు, వై. ఈ వై అనేది మనకి ఇంపార్టెంటు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చేయాల్సిన యాక్టివిటీ ఎందుకు చెయ్యాలి అనేది తెలిస్తే ఎలా చెయ్యాలో మనం చేసేస్తాము. ఎప్పుడైనా సరే ఒక యాక్టర్కి ఒక డైరెక్టరు ఏం చెయ్యాలో చెప్పడం కంటే ఎందుకు చేయాలో చెప్తాడు. దానివల్ల ఏమవుతుందంటే నేనేం చేయాలో ఆటోమేటిక్గా నేను ఎనలైజ్ చేసుకుంటాను. దీన్ని యాక్టర్స్ కంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడూ కూడా యాక్టర్కి చేయాల్సిన యాక్టివిటీని జనరల్గా చెప్పేసి ఎందుకు చేయాలి, ఆ మోటివ్ బిహైండ్ ది యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే దానివల్ల మనకి మనం చేసే యాక్టివిటీ మీద క్లారిటీ పెరుగుతుంది. దాన్ని మనం ఒలిషన్ అంటాము. ఒలిషన్ తెలుసుకొని మనం యాక్షన్ చేయాలి. జనరల్గా ఒక డైరెక్టర్ వచ్చి మీకు ఇది చెయ్యండి అన్నాడు అనుకో, నడుచుకుంటూ వెళ్ళండి సార్ అన్నాడు. ఎందుకు నడవాలి? మాకు సెంట్రల్ యూనివర్సిటీలో ఐమ్ ది టాపర్ ఆఫ్ ది ఎంట్రన్స్లో ఏదన్నా చెయ్యాలి, వెళ్ళాను. అందరినీ నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరినీ నవ్వు అనమన్నారు. హీ అని నవ్వారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. వాళ్ళు మీరు నవ్వమన్నారు కదా సార్ అన్నారు. సరిపో అన్నారు. నన్ను కూడా నవ్వు అన్నారు. ఎందుకు నవ్వాలి సార్ అన్నాను. ఇప్పటిదాకా ఎవడు అడగలేదు, నువ్వు ఎందుకు అడుగుతున్నావా ఈ క్వశ్చన్ అన్నాడు. అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, నేను ఎందుకు నవ్వాలో తెలిస్తే నేను నవ్వే ప్రాసెస్ మారుతుంది. ఒకటి జారి పడ్డాడు, నవ్వాలి, హే హే అని నవ్వుతాను. ఒక ఏదో అక్కడ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, దాన్ని చూసి నవ్వాలి, నవ్వే ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, నవ్వుతాను, హాయ్ అని నవ్వుతాను. అట్లా ప్రతిదానికి వెనక ఆ మోటివ్ తెలిస్తే మనం నవ్వే ప్రాసెస్ మారుతుంది కదా సార్ అన్నాను. వెరీ గుడ్ అయ్యా, ఆల్ ది బెస్ట్ అన్నారు. నన్ను నవ్వమని కూడా ఆ తర్వాత అనలా. సో మనం చేసే యాక్టివిటీ ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేస్తే దాంట్లో పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. దాన్ని మనం ఒలిషన్ అంటుంటాము. సో మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, దాన్ని ఎందుకు చేస్తున్నాము. మూడవది అబ్స్టకిల్ అంటాము. అంటే అడ్డంకులు ఉంటాయి. అంటే మనం చేసే ప్రాసెస్లో, యాక్టివిటీ చేసే ప్రాసెస్లో అడ్డంకులు వస్తుంటాయి. అంటే జనరల్గా మనకి మన బాడీ లాంగ్వేజ్లో కానీ, తర్వాత అక్కడ ఉండే మూమెంట్లో కానీ, ఆ ప్రాసెస్లో కానీ మనకి ఈ యాక్టివిటీ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్, చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, కెమెరా ఇక్కడుంది.
నేను ఇలా నిలబడ్డాను, నమస్తే అండి అన్నాను. ఇప్పుడు నా బాడీ క్లోజ్డ్ బాడీ పొజిషన్ అంటాం. నేనేం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో నా ఎక్స్‌ప్రెషన్స్ కెమెరాకి ఎక్స్‌పోజ్ కావట్లా. కారణం ఏంటి అంటే, నా బాడీని నేను క్లోజ్డ్ బాడీగా పెట్టుకున్నాను. దీన్ని మనం ఇది అబ్స్ట్రకిల్. ఇటున్నాడు కదా, మరి ఇతనితోటే మాట్లాడాలి కదా నేను. ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇతనితోటే అటు పక్కన వ్యక్తి ఉన్నాడు కదా, వ్యక్తికి ఇలా నిలబడే మాట్లాడాలి తప్ప, వ్యక్తి ఇలా ఉంటే నేను ఇలా తిరిగి మాట్లాడలేను కదా. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, హలో అండి అనలేను కదా. ఇతన్నే హలో అండి అనాలి. మరి ఏం చెయ్యాలి? అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఓపెన్ బాడీ పొజిషన్ అంటాం. అంటే నేను నిలబడే ప్రాసెస్లో నా ఏదైతే కెమెరా వైపు ఉన్న లెగ్ ఉందో ఆ లెగ్గుని కొంచెం వెనక వైపు వేసుకొని నిలబడతాను. అప్పుడు ఏమవుతుంది, నా బాడీ ఓపెన్ బాడీ పొజిషన్ అంటాం దీన్ని. హలో అండి, ఏమైంది, నా 70% ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కెమెరాకి ప్రొజెక్ట్ అయింది. నమస్తే. ఇలా ఉండి నమస్తే అంటే టోటల్గా నా బాడీ క్లోజ్ అయింది, నా ఎక్స్ప్రెషన్లో ఏం తెలియట్లా. అదే ఇలా ఉండి నమస్తే అన్నాను అనుకోండి, నా ఆటోమేటిక్గా ప్రొఫైల్గా ఉన్నాను, మాట్లాడేది వీళ్ళతోటి అనే ఫీలింగ్ ఉంటుంది ప్రేక్షకులకి. ఎఫెక్టివ్గా మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ అవుతుంది. ఇలాంటివన్నీ అడ్డంకుల్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయాలంటే ఈ అబ్స్టకిల్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలనేది మనము టెక్నికల్గా తెలుసుకొని చేస్తూ ఉంటాము. లైట్స్ తీసుకోవడం, నేను కొంచెం ముందుకు వచ్చాననుకోండి ఫోకస్ అవుట్ అవుతాను, కొంచెం వెనక్కి వెళ్ళాలనుకోండి ఫోకస్ అవుట్ అవుతాను, మరీ ముందుకు వచ్చాననుకోండి ఫ్రేమ్ అవుట్ అవుతాను. నేను చేతులు ఇలా చాపాను అనుకోండి, నా 2 చేతుల్లో మీకు సగం భాగం ఇక్కడ దాకా మీకు చేతులు కనబడట్లా. ఎందుకు కనబడట్లా అంటే ఫ్రేమ్ కొంతే ఉంటుంది. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్రేమ్ పెట్టుకున్నారంటే ఇది దాటి నేను బయటికి వెళ్ళిపోతే ఈ చెయ్యి నాది కనబడదు. సో నేను యాక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, వీటిని నేను ఈ అడ్డంకుల్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఎంత చెయ్యి ఓకే అంటాను, ఓకే అనే బదులు ఓకే అంటాను. సో ఇట్లాంటి చిన్న చిన్నవి. అట్లాగే మనం ఫిల్మ్ ఓరియంటేషన్ అని ఇంకొక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఇంకొక మాడ్యూల్లో. పర్టికులర్గా బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ షాట్స్, ఒక్కొక్క షాట్ని బట్టి మనం యాక్ట్ చేసే ప్రాసెస్ని మార్చుకుంటాము. ఉదాహరణకి క్లోజ్ షాట్ పెట్టారనుకోండి, కనురెప్పలు కొట్టకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫ్రేమ్లో ఉన్నాను, సో నేను తలకాయను కూడా కదిలించకూడదు, తర్వాత కనురెప్పలు కొట్టకుండా మాట్లాడాలి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నన్ను, నేను ఎంతసేపు కనురెప్పలు కొట్టకుండా మాట్లాడుతున్నానో గమనించండి. ఎందుకంటే క్లోజ్ షాట్లో మనం కనురెప్పలు కొట్టినప్పుడు ఏమవుతుందంటే 70 mm స్క్రీన్ మీద అవి ఇలా మూసుకొని తెరిచి, తర్వాత ఐబ్రోస్ని ఎక్కువ యూస్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అందుకని మనం కనురెప్పలు కొట్టకుండా, కళ్ళని మూసి తెరవకుండా, ఐబ్రోస్ని ఎక్కువ యూస్ చేయకుండా మనం యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంతసేపు నేను కనురెప్పలు కొట్టలా, మీరు అబ్జర్వ్ చేసుంటే. మరి ఎంతసేపు అని కొట్టకుండా ఉంటాం? మరి కొట్టకుండా కొంచెం సేపటి తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు షాట్ ఉందనుకోండి, మరి ఏం చేయాలి? దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే, ఈ అబ్స్టకిల్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఇప్పటిదాకా కొట్టలేదు చూడండి. ఇంతకుముందు నేను నన్ను అబ్జర్వ్ చేయండి అన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్టలా. కానీ కొట్టాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు హెవీ లైట్స్ ఉంటాయి, తర్వాత ఫేస్ మీద స్ట్రైట్‌గా లైట్లు పడుతూ ఉంటాయి. అట్లాంటి సిచ్యుయేషన్‌లో ఏం చేయాలి? ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పంక్చుయేట్ అవర్ బ్లింకింగ్. ఉదాహరణకి ఏరా వచ్చావా, ఏరా అన్నాను. ఏరా అన్నప్పుడు నేను కొట్టాను మీకు తెలియకుండా. వచ్చావా అన్నాను, చూసేవాడికి నేను కొట్టానని తెలియకుండా కొట్టేస్తున్నాను. ఏరా వచ్చావా అన్నాను అనుకోండి, అది నేను కొడుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఆర్టిస్టులను మీరు అబ్జర్వ్ చేస్తుంటే కళ్ళు ఇలా ఇలా అంటుంటారు, అది చాలా ఆక్వర్డ్గా అనిపిస్తాయి. పర్టికులర్గా క్లోజ్ షాట్స్లో ఇది చాలా భయంకరమైన అబ్స్టకిల్. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ముందు అసలు మీరు కళ్ళు కొట్టకుండా కొంచెం సేపు ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ఉండగలరు? మనకు తెలియకుండా కొంచెం సేపు కళ్ళు ఇలా పెట్టి ఉంచితే కళ్ళు కొట్టు అంటాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతాయి. కాకుండా కళ్ళని స్ట్రెయిన్ చేయకుండా రిలాక్స్డ్ మోడ్లో మీరు కొంచెం సేపు ఇలా ఓపెన్ చేసి పెడితే, మీరు ఎంతసేపు పెట్టినా మీకు ఆ ప్రాబ్లం అనిపించదు. కళ్ళని మీరు స్ట్రెయిన్ చేసి గట్టిగా ఇప్పుడు ఓపెన్ చేసి ఉంచాలని మీరు పట్టుకుంటే కొట్టాలని ఫీలింగ్ కలుగుతుంది. అందుకని దాన్ని మనం చూసుకుంటాం. అట్లాగే మనకి మార్కింగ్స్ పెడతారు, ఇక్కడికొచ్చి ఆగాలి, డైలాగ్ చెప్తూ యాక్టివిటీ చేయాలి. ఇట్లాంటివి చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఇది ప్రాక్టీస్ చేయకపోతే మనకి యాక్టివిటీని, మన లైన్స్ని రెండింటిని మ్యాచ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. నేను ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తూ డైలాగ్ చెప్పమన్నారనుకోండి, నేను ఉదాహరణకి జేబులో నుంచి నా పర్సు తీసి ఏదో లెక్క పెడుతూ నేను డైలాగ్ చెప్పాలనుకోండి, నేను మొదలెట్టాను, హలో ఐఎమ్ శేషు, అసలు పేరు
ఆదిశేషు. ఏమైంది మధ్యలో? ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు ఆపేశాను నేను అంటే ఈ యాక్టివిటీని నా డైలాగ్ని నేను పంక్చువేట్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని చెప్తున్నాను. దాని బదులు ఈ రెండిటిని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని యాక్టివిటీ చేయడం అలవాటు చేసుకుంటే అది చాలా మనకి అలవాటు అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ చేస్తాను. హలో, ఐఎమ్ శేషు. అసలు పేరు ఆదిశేషు. ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదరి అని అక్కడ వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిలకు నచ్చడానికి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు పేరు పొట్టిగా ఉంటేనే ప్రేమిస్తున్నారులేండి. ఇకపోతే నా వృత్తి ఫోటోగ్రఫీ, ప్రవృత్తి అందాన్ని ఆరాధించడం. ఏం చేశాను నేను? నా యాక్టివిటీని నేను చెప్తున్న లైన్స్ని డైలాగులు అని జనరల్గా వాడేస్తుంటాం. ఆ లైన్స్ని యాక్టివిటీని మ్యాచ్ చేసుకున్నాను. ఎప్పుడు ఏది చేయాలి పంక్చువేట్ చేసుకోవాలి. ఓకే, హలో ఐఎమ్ శేషు. అది స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలవాటు చేసుకుంటే ఒకసారి మీకు సెకండ్ నేచర్ అంటాం. అంటే అది చేసే అలవాటు సబ్కాన్షియస్ మైండ్తో చేసే అలవాటు అయితే ప్రాబ్లం లేదు. అంటిల్ అప్పటి వరకు ఏం చేయాలి? హలో ఐఎమ్ శేషు. ఐఎమ్ శేషు దాకా నేనేం చేయట్లా. ఐఎమ్ శేషు తర్వాత అసలు పేరు ఆదిశేషు అన్నప్పుడు నేను పరిస్థితి ఇవ్వాలి. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు. ఇక్కడ పట్టుకున్నాను. ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలే. ఏం చేస్తున్నాను? ఆది ఎందుకు సోదిలే అన్నప్పుడు ఓపెన్ చేశాను. ఇది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు. ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలేని అక్కడ వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. సింపుల్గా శేషు అని పెట్టుకున్నప్పుడు బయటికి తీయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, విడివిడిగా ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఈ యాక్టివిటీకి మనం చెప్తున్న డైలాగ్కి మధ్యలో ఉండే ఆ కోఆర్డినేషన్ అనేది ఈ అబ్స్ట్రకిల్ని మనం ఓవర్కమ్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఏ యాక్టివిటీ చేస్తున్నామో దాని బ్యాక్ ఉన్న మోటివేషన్ ఏంటి, దాన్ని వచ్చిన అబ్స్ట్రకిల్స్ ఏంటి, డిఫరెంట్ అబ్స్ట్రకిల్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవరి వెనక నుంచి అయినా క్రాస్ అవుతూ డైలాగ్ చెప్పాలనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి ఇట్లా డైలాగ్ చెప్తూ క్రాస్ చేయాలి. ఇక్కడ డైలాగ్ చెప్తూ క్రాస్ చేస్తే ఏమవుతుంది? నేను కెమెరా వెనక ఉన్నాను. ఈ టైంలో నేను చెప్పే ఏదైతే లైన్ ఉందో అది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తాను నేను? ఐ హ్యావ్ టు బ్రేక్ మై లైన్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాటేంత వరకు నేను డైలాగ్ చెప్పకుండా ఇక్కడ వరకు చెప్పి మళ్ళీ ఓవర్కమ్ ఎప్పుడైతే క్రాస్ చేశానో ఆ తర్వాత కంటిన్యూ చేయాలి. హలో, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాడు మనిషి. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు. ఏం చేశాను? ఈ మధ్యలో నేను నా లైన్ని చెప్పడం మానేశాను. దీన్ని ఆ అబ్స్టకిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఓవర్కమ్ చేసుకొని చేస్తున్నాను. వీటన్నిటిని మనం అడ్జస్ట్మెంట్స్ అంటాము. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా ఏదైతే అబ్స్టకిల్స్ వచ్చాయో వాటిని మనం ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో వచ్చిన అడ్జస్ట్మెంట్. జనరల్గా మన ముందు నుంచి ఒక క్యారెక్టర్ క్రాస్ అవుతుంది అనుకోండి, నేనేం చేయాలి? ఆ క్రాసింగ్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నేను కొంచెం ఇలా అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత ఫ్రేమ్లో 4 పట్టాలి, 3 పట్టే ప్లేసే ఉంది, 4వ వాడు పట్టాలి. ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వెనక్కి ముందుకి నిలబడ్డామనుకోండి అడ్జస్ట్ అవుతాము. తర్వాత ఇలా నిలబడ్డాననుకోండి షోల్డర్ లెంత్ పెరుగుతుంది. అందుకని ఏం చేస్తాను? కొంచెం ఇలా నిలబడతాను. అప్పుడు ఏమవుతుంది? పక్క వాళ్ళ షోల్డర్ ఇక్కడికి వస్తుంది, వాళ్ళ పక్కన షోల్డర్. అట్లా మనం వీటన్నిటిని అబ్స్టకిల్స్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో ఫ్రేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, యాక్టింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మూమెంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, క్రాసింగ్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దానివల్ల మనం చేసే కమ్యూనికేషన్ చేసేటప్పుడు ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ లేకుండా కంఫర్టబుల్గా చూస్తుంటాడు. సో ఒక టాస్క్ ఏదైతే ఉందో మనం అది చేసే యాక్టివిటీని చేసేటప్పుడు దానికి సంబంధించిన మోటివ్ని పట్టుకుంటాము. ఆ మోటివ్ని మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో అబ్స్టకిల్స్ వస్తే ఈ అబ్స్టకిల్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ మనం దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదంతా ఒక ప్రాసెస్. ఏం చేస్తాడంటే ఒక డైరెక్టర్ మన దగ్గరికి వచ్చి దిస్ ఈస్ ది సిచ్యువేషన్, ఇప్పుడు మీరు దీంట్లో చెయ్యాలి అంటాడు. నేను ఒక్కడున్నానా, ఇద్దరున్నారా, లేదా గ్రూప్ ఉందా, షాట్ ఎంత ఉంది, లాంగ్ షాటా, మిడ్ షాటా, క్లోజ్ షాటా, వీటన్నిటిని నేను ఆలోచించుకొని దాన్ని బట్టి నా యాక్టివిటీ మిగతా వాళ్ళ యాక్టివిటీ అన్ని కోరిలేట్ చేసుకోవాలి. నేను ఒక్కడనే ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, క్లాస్ చెప్పుకుంటూ పోతున్నాను, ఏం చేసినా నా ఇష్టం. పక్కన ఇంకొకళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళ యాక్టివిటీకి నా యాక్టివిటీకి
ఈ రెండిట్లలో ఏది ఇంపార్టెంటు? అతను ఇంపార్టెంటా? నేను ఇంపార్టెంటా? జనరల్‌గా మనకి ఆహ్, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నాన్ స్పీకింగ్ లిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీకింగ్ లిప్ అంటాము. అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు పక్కన మనం ఎంత చెయ్యొచ్చు? ఇది చాలా ఇంపార్టెంటు. పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, నేను అంటున్నాననుకోండి, మీరు అతని మాటలు వినరు. ఎందుకని? ఎప్పుడు కూడా ఐ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దెన్ ఇయర్. మనం చూసేది ఎక్కువ మనల్ని గ్రాబ్ చేస్తుంది. దాని మీద కాన్సంట్రేషన్ ఎక్కువెళ్తుంది. చెప్పేది వినం. అందుకని ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు అంటే ఎవరైనా ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తున్నప్పుడు మనం ఎంతవరకు చెయ్యాలి? ఇలా అనకుండా అంటే చాలనుకోండి. అంతే చెయ్యాలి. ఫ్రేమ్‌లో ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నేను ఎంతవరకు ఇంపార్టెంటు? నేను లీడ్ క్యారెక్టర్ చేస్తుండొచ్చు. కానీ లీడ్ క్యారెక్టర్ చేసే ప్రాసెస్‌లో కూడా కొన్నిసార్లు మన చిన్న క్యారెక్టర్ అయినా సరే పక్కన చేసే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. దానికోసం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని నేనే ఇంపార్టెంటు, ఎక్కడైనా నేనే కనపడాలి అనుకోకూడదు. కొన్నిసార్లు డైరెక్టర్ మనని గమనించకపోవచ్చు. మనల్ని మనం గమనించుకోవాలి. ఎంత చేయాలి? డైరెక్టర్‌ని ఒకసారి సార్ ఈజ్ ఇట్ ఓకే? ఇంత ఇంత రియాక్షన్ ఇవ్వొచ్చా? ఇంకొంచెం ఇవ్వాలా? కొంచెం తగ్గిచ్చాలా? అడగండి. అడగడంలో తప్పేం లేదు. మొహమాటం ఏం పడక్కర్లా. ఒకవేళ డైరెక్టర్ చేయవయ్యా ఏదో ఒకటి అన్నాడనుకోండి. మీరు చేసే ప్రాసెస్‌లో చేయండి. ఎక్కువుందా? తక్కువుందా? డైరెక్టర్ చూసుకుంటాడు. సో, ఇట్లా మనం ప్రతి దాన్ని మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎంతవరకు చేయాలి? ఎలా చేయాలి? అనేది మనం చెక్ చేసుకుంటూ, మన యాక్టివిటీ చేసుకుంటూ పోతే ఇప్పుడు నలుగురున్నారనుకోండి. నలుగురిలో ఎవరు ఇంపార్టెంట్? ఫోకస్ ఎవరి మీద ఉంది? అంటే నలుగురం ఫ్రేమ్‌లో ఉన్నాం. కానీ నలుగురం ఫ్రేమ్‌లో ఉన్నా కానీ ఈ నలుగురిలో ఎవరు ఇంపార్టెంట్ అని డైరెక్టర్ అనుకుంటున్నాడు? అతనికి లైన్స్ ఉన్నాయా? ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయా? మూవ్‌మెంట్స్ ఉన్నాయా? వాటిని బట్టి మనం ఎంతవరకు ఇవ్వాలి? రియాక్షన్ ఏది ఇవ్వాలి? పాజిటివ్ రియాక్షనా? నెగెటివ్ రియాక్షనా? న్యూట్రల్ రియాక్షనా? ఎలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఇవ్వాలి? అది కూడా ఎంత ఇవ్వాలి? దీన్ని మనం వర్క్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్తే ఈ యాక్టింగ్ టాస్క్ ఏదైతే మనకి డైరెక్టర్ ఇచ్చాడో దాన్ని మనం ఫుల్‌ఫిల్ చేసుకొని ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకి డైరెక్టర్ ఒకసారి చెప్పగానే ఈ 5 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టేజెస్ 5 కాదు 4 స్టేజెస్ మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకొని ఓకే. నాకిచ్చిన యాక్టివిటీ ఇది. దాని వెనుకున్న మోటివ్ ఇది. ఇది చేసే ప్రాసెస్‌లో నాకేమన్నా అబ్‌స్టకిల్స్ ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి? వాట్ ఈజ్ మై ఫైనల్ ప్రెజెంటేషన్? ఇలా మనం ఎనలైజ్ చేసుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తే మనం చేసే ప్రతి చిన్న రియాక్షన్స్ కూడా ఎఫెక్టివ్‌గా అనిపిస్తాయి. మనం కొంతమంది యాక్టివిటీ చేస్తుంటే భలే చేస్తున్నాడే అని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? వై వి ఆర్ ఫీలింగ్ థట్ అంటే వాళ్ళు ఆ చేసే చిన్న బిట్ అయినా, పెద్ద బిట్ అయినా ఏదైనా సరే ఈ ప్లాన్ చేసుకొని ఓకే. ఇప్పుడు నాకిచ్చిన టాస్క్ ఇది. ఈ టాస్క్‌లో ఈ యాక్టింగ్ టాస్క్ నేను చేసేటప్పుడు నా యాక్టివిటీ ఏంటి? దాని వెనుకున్న మోటివ్ ఏంటి? దానికి మధ్యలో వచ్చిన అబ్‌స్టకిల్స్ ఏంటి? వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేసుకోవాలి? ఫైనల్‌గా నా ప్రెజెంటేషన్ ఏంటి? ఇట్లా అనలైజ్ చేసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, మీకు ఈ ఈ ఇంకా ఇట్లాంటి మాడ్యూల్స్ రకరకాలుగా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఈ యాక్టింగ్‌కి సంబంధించిన డిఫరెంట్ మాడ్యూల్స్‌లో మీరు ఇంకా కొన్ని మాడ్యూల్స్‌ని మనం వేరే సబ్జెక్ట్స్‌తో కలుద్దాం. ఈ షాఫ్ట్ మనకు ఓన్లీ యాక్టింగే కాకుండా డైరెక్షను, సినిమాటోగ్రఫీ తర్వాత స్క్రిప్ట్ రైటింగు, యాంకరింగు, న్యూస్ రీడింగు ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్స్‌ని మీరు కాంటాక్ట్ చేస్తే మిగతా కోర్సుల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ట్రై టు లెర్న్ మోర్ సబ్జెక్ట్స్. ఎక్కువ సబ్జెక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మోర్ ఎఫెక్టివ్ పర్సన్‌గా, మోర్ కమ్యూనికేట్ చేసే పర్సన్‌గా, టెక్నికల్ పర్సన్‌గా మీరు ఇండస్ట్రీలోకెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ట్రై టు డెవలప్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి నాలెడ్జు, టెక్నిక్ ఈ 2 ఉన్న పర్సన్‌గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చిలకమర్రి నటరాజ్.